సిపిఎం అఖిల భారత కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం తీరని లోటని కాకినాడ జిల్లా సిపిఎం నాయకులు దువ్వా శేషబాబ్జీ అన్నారు. సిపిఎం పెద్దాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో యాసలపు సూర్యారావు భవనంలో సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు అధ్యక్షతన సీతారాం ఏచూరి సంస్మరణ సభ నిర్వహించారు. సభ ప్రారంభం ముందుగా ఏచూరి చిత్రపటానికి దువ్వా శేషబాబ్జీ, కరణం ప్రసాదరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏచూరి విద్యార్థి దశలోనే కమ్యూనిస్టుగా మారి ప్రజా ఉద్యమాల వైపు అడుగుపెట్టారన్నారు. అత్యంత చిన్న వయసులో కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారని తర్వాత పోలీస్ బ్యూరోకు సిపిఎం అఖిల భారత కార్యదర్శి స్థాయికి ఎదిగారన్నారు. సీతారాం ఏచూరి ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. పిహెచ్డీ మొదలుపెట్టారు కానీ అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్ళాడు. కాబట్టి పిహెచ్డీ మధ్యలో ఆగిపోయాడు. ఆయన తండ్రి గురించి చెప్పారు. ఆయన తాత అంటే తల్లి తండ్రి బ్రిటిష్ టైంలో ఆయన జడ్జి, మద్రాస్ హైకోర్టు జడ్జి. ఆయన తల్లికి ఒక తమ్ముడు మోహన్ కన్నా ఏపీ స్టేట్ గవర్నమెంట్కి చీఫ్ సెక్రటరీగా చేశారు. మరొక మేనమావ కన్నా అప్పారావు, ఆయన సీనియర్ ఐఏఎస్ అంటే వాళ్ళ క్యాబినెట్ సెక్రటరీస్ ఉంటారు, అంటే ఆల్ ఇండియా సర్వీస్లో చేస్తారు. ఆయన ఆల్ ఇండియా సర్వీస్ కన్నా అప్పారావు గారు. ఈయన ఒక అన్నగారు ఆయన ఐఏఎస్ కాదు కానీ